జెఫ్రీ డామర్ గురించి చెప్తున్నాను. వీడియో కంటిన్యూషన్, ఇది వీడియో పార్ట్ 4. ఫర్దర్ స్టడీ చేద్దాం మనం మాట్లాడుకుంటుంది. అలాంటి అలాంటి ఎక్కడ ఉన్నాను లాస్ట్ పార్ట్లో. ఎవరైతే దేవుడికి భిన్నంగా బతికి నడుచుకుంటారనుకుంటారో వాళ్ళు దేవుడు ఎగ్జిస్టెన్స్ని అగ్రీ చేయరు. ఎందుకంటే వాళ్ళు రైట్స్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ లైసెన్స్తో ఉంటుంది. కానీ లైసెన్స్ అనే పదం ఏంటంటే రైట్స్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. అది ఆపోజిట్ వర్డ్ ఆఫ్ లిబర్టీ అంటే రైట్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. వేరే వాళ్ళ హక్కులు బాధ్యతలతో కూడిన ఆ బాధ్యతలు ఏంటి? మనం పొరుగువాడికి మనం హాని చేయకుండా ఉండాలి. అదే అలాంటి స్వాతంత్రం. లైసెన్స్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఏదైనా చేయొచ్చు. మనం ఇంకొకరిని ఇబ్బంది పట్టైనా ఏదైనా మనం సాటిస్ఫై అవ్వచ్చు. మన ప్రాణాన్ని మనం తీసుకొచ్చి ఇంకొకటి ప్రాణాన్ని తీయచ్చు, ఇంకొకటి ఇబ్బంది పెట్టచ్చు. నో రెస్పాన్సిబిలిటీస్. అది కంప్లీట్ ఫ్రీడమ్ అనుకుంటారు. కానీ ఏదైతే బాధ్యతతో కూడిన ఫ్రీడమ్ ఉందో అది సేఫ్టీ అండ్ ఆల్సో దట్ ఈస్ ద ట్రూ ఫ్రీడమ్ విచ్ వాజ్ సెడ్ బై బైబుల్. అయితే ఈ జెఫ్రీ డామర్ లేట్గా అతను జెఫ్రీ డామర్ టెస్ట్ మోనీ ఏముంటుంది అంటే ముందు నుండి ఇది బిలీవ్ చేసే. కెంట్ హోవిండ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్కి క్రియేషన్ సైన్స్ ఇచ్చి పంపిస్తాడు. అదంతా నాలెడ్జ్ మెటీరియల్ ఇచ్చిన తర్వాత అది నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు దాకా నేను తప్పు చేశాను, ఇప్పుడు దాకా ఒక మనిషిని వేధించి అతని మీద పవర్ని నేను సంపాదించి అతని మీద ఉన్నదాన్ని నేను దాన్ని ఆస్వాదించేవాడిని. అతని మీద పవర్ డామినేషన్ నేను ఉన్నట్టు నేను ఫీల్ అయ్యేవాడిని. అతని లైఫ్ మనం అసలు వినలేమండి. అంత క్రూయల్గా, అంత వర్స్ట్గా ఉండేది. అతని గురించి కేస్ స్టడీ మనం చేస్తే అలాంటి మనస్తత్వానికి కారణం ఏంటి? ఒక మనిషిని మనం అబద్ధంలో పెంచి పోషిస్తే అలాంటి ఇండివిజువల్స్, అలాంటి నేషన్కి ఎఫెక్ట్ అయ్యి అలాంటి పీపుల్ అరైజ్ అవుతారు. అందుకే సత్యమే మనల్ని స్వతంత్రం చేస్తుంది. నిజమైన సత్యం మనకి స్వతంత్రత ఇస్తుంది. ఈ అబద్ధం మనకి స్వతంత్రత ఇవ్వదు. అందుకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, సత్యం ప్రచురించాలి. సత్యం అనేది ఈ లోకంలో ఒకటే ఒకటి ఉంది. సత్యాలు పలు విధాలైనవి లేవు. ఒకే ఒక సత్యం ఉంది. ఆ సత్యం క్రైస్ట్ జీసస్. హీ ఈజ్ ద ఓన్లీ ట్రూత్. హీ ఈజ్ ద ఓన్లీ ద ట్రూత్, ద వే అండ్ ద లైఫ్. No man shall come to the Father except through him. Factoring a worldwide flood into the equation, scientists arrive at a higher initial erosion rate. Since an increase in the quantity of water is directly related to the rate of erosion, the great volume of water receding after the flood could easily account for half of the erosion of Niagara Falls. అయితే ఈజీగా ఆ ఫ్లడ్ కనుకుంటే ఊరికే హాఫ్ ఆఫ్ ద నయాగరా ఫాల్స్కి కారణం అయిపోతుంది. అది యూజింగ్ ద ఎవల్యూషనిస్ట్ టైమ్ ఫ్రేమ్, నయాగరా ఫాల్స్ షుడ్ హ్యావ్ ఆల్రెడీ ఎరోడెడ్ బ్యాక్ ఇన్ టు లేక్ ఈరీ. ఎవల్యూషనిస్ట్ టైమ్ ఫ్రేమ్ని మనం చూసుకుంటే నయాగరా ఫాల్స్ అనేది షుడ్ హ్యావ్ ఆల్రెడీ ఎరోడెడ్ బ్యాక్ ఇన్ టు ద లేక్ ఈరీ. ఈ పాటికే వెనక్కి వెళ్ళిపోయి లేక్ ఇరీకి ఇదేంటి ఎరోడ్ అయిపోయి ఉండాల్సింది. కానీ అలా లేదు, ఇప్పుడు అంత దూరం వెళ్ళలేదని చెప్తున్నాడు. ద రీజన్ వై, ఒకసారి లేక్ ఇరీ ఎక్కడ ఉందో మనం మ్యాప్ చూద్దాం. నయాగరా ఫాల్స్ అండ్ లేక్ ఇరీ. నయాగరా ఫాల్స్, లేక్ ఇరీ చూద్దాం. లేక్ ఇరీకి నయాగరా ఫాల్స్కి 192 కిలోమీటర్లు ఉంది సుమారు. ఆ 190 కిలోమీటర్లు ఎవల్యూషనిస్ట్ టైం ఫ్రేమ్ కరెక్ట్ అయితే అంత వెనక్కి ఆల్రెడీ ఈ పాటికి వెళ్ళిపోయి ఆ రేటుకి ఈ పాటికి దానికి కలుసుకొని ఉండాల్సింది, అక్కడ కలిసిపోయి ఉండాల్సింది పెద్ద పాత్. అయితే ఒక లోయలా ఫార్మేషన్ అయి ఉండాలి. అలా ఏం లేదు. అక్కడ దాకా ఇరోడ్ అవ్వలేదు ప్రస్తుతం. అయితే అది కాంట్రడిక్ట్ చేస్తుంది ఆ టైం ఫ్రేమ్ని, ఎవల్యూషనిస్ట్ టైం ఫ్రేమ్ని అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి డాక్టర్ కెంట్ హోవిండ్.
The reason why Niagara Falls has not eroded farther over the millions of years of the Earth's existence continues to elude evolutionists. Farther over the millions of years of the Earth's existence continued to elude evolutionists. అయితే ఈ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గుండా అది కనుక ఈ రేట్లో అలా ఎరోడ్ అయి ఉంటే ఇంకా ఎక్కువ వెళ్ళి ఉండాల్సింది. అయితే ఇది మ్యాచ్ చేయట్లేదు ఎవల్యూషన్ టైం ఫ్రేమ్కి. సో ఇది కాంట్రడిక్ట్ చేస్తుంది. సైన్స్ ఆల్వేస్ సీమ్స్ టు correspond with the creation timeline while evolution struggle to make their assumption and theories plausible. Plausible అంటే not provable, agreeable, not agreeable. సో సైన్స్ ఎప్పుడు, ఈ ట్రూ సైన్స్ ఎప్పుడు ఇదంటే క్రియేషన్ టైమ్ లైన్, క్రియేషన్ సైన్స్ క్రియేషన్లోనే దేవుడు సృష్టించిన సృష్టికే అనుగుణంగా నడుస్తుంది. కానీ ఎప్పుడు ఈ ఫ్యాక్ట్స్ కానీ ఈ ప్రూఫ్స్ కానీ ఎవిడెన్సెస్ చూసినప్పుడు అలా ఇది ఖచ్చితంగా ఆపోజిట్ ఆఫ్ ఎవల్యూషన్ థియరీకి ఏదైతే ఫ్యాక్ట్ అని బోధించబడుతుందో స్కూల్స్లో, కాలేజెస్లో, మోస్ట్ ఆఫ్ ద సైన్సెస్ టెక్స్ట్ బుక్స్లో ఏదైతే ఎవల్యూషన్ థియరీ ప్రతి దానికి ఆరిజిన్ యూజ్ చేస్తున్నారో, ఈ ఎవల్యూషన్ అనే అబద్ధం, దీనికి ఎప్పుడు ఇది థియరీస్ ప్లాజిబుల్ అవ్వట్లేదు, అంటే అగ్రీబుల్, ప్రూవబుల్ అవ్వట్లేదు. అయితే సైన్స్ ఎప్పుడు క్రియేషన్ థియరీకే అదేంటి సపోర్ట్ చేస్తుంది కానీ ఎవల్యూషన్ థియరీకి సపోర్ట్ చేయట్లేదు. అయినా అదేంటి ఈ ప్రపంచం ఏంటంటే మనకి కంటిన్యూస్గా అబద్ధమే టీచ్ చేసింది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడు అబద్ధాన్నే బిలీవ్ చేస్తారు. ఇది టూ ప్రూవెన్ ఫ్యాక్ట్స్. మీరు హిస్టరీని చెక్ చేసుకోండి. హిస్టరీ ఆల్వేస్ రీరిపీట్స్ ఇట్ సెల్ఫ్. హిస్టరీని చెక్ చేసుకోండి, దాన్ని అబ్జర్వ్ చేసుకోండి. Salts in the ocean. The water in the oceans contains 3.6 dissolved minerals, giving the ocean its salinity. మనం ఇప్పుడు ఓషన్ చూసుకుంటే దానికి 3.6% మినరల్స్తో కలిసిపోయి ఉండడం వల్ల అది సాల్ట్, వాటర్ సాల్ట్గా ఉంది. సాల్ట్ కంపోజ్డ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ సోడియం, క్లోరిన్ is the primary sodium and chlorine is the primary mineral. సాల్ట్ రెండు మినరల్స్ NaCl కదా, సోడియం క్లోరైడ్ కంబైన్డ్గా ఉంటాయి సాల్ట్. దానివల్ల మనకి సాల్ట్ కంపోజ్డ్ ఆఫ్ ఎలిమెంట్స్ సోడియం అండ్ క్లోరిన్, దాని ప్రైమరీ మినరల్. ఫర్ ఇయర్స్ సైంటిస్ట్ హ్యావ్ బీన్ మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ సోడియం ఇన్ ద ఓషన్స్ అండ్ హ్యావ్ ఫౌండ్ దట్ an estimated 457 million tons are deposited in the oceans annually, while only 120 million tons leave the ocean via numerous methods. చూడండి ఇక్కడ పిక్చర్ మనకు ఒకటి చూపించారు, ఇక్కడ ఒకటి మనకి ఇచ్చారు. ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ సాల్ట్. మినరల్ వాటర్ క్యారీ చేసుకుంటా దాని మినరల్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎర్త్లో కంబైన్ చేసి మళ్ళీ ఆ ప్రాసెస్ మళ్ళీ ఆ వాటర్ తిరిగి వెళ్ళిపోయి క్లౌడ్స్ తీసుకెళ్ళి ఫిల్టర్ చేసి మళ్ళీ రెయిన్స్ మనకి కురిపిస్తూ ఉంటుంది. సోడియం ఓషన్లోకి మిక్స్ అయిపోయి హ్యాస్ ఫౌండెడ్ దట్ అన్ ఎస్టిమేటెడ్ 457 million tons ఆర్ డిపాజిటెడ్ ఇన్ ద ఓషన్స్ యాన్యువల్లీ. సంవత్సరానికి 450 million tons ప్రతి సముద్రంలో కలుస్తున్నాయి ఈ మినరల్స్. వైల్ ఓన్లీ 120 million tons లీవ్ ద ఓషన్ via numerous methods. ఓన్లీ 122 million tons మాత్రమే మినరల్స్ మాత్రమే మళ్ళీ వదిలి దాన్ని వెళ్తున్నాయి డిఫరెంట్ మెథడ్స్ ద్వారా. ఇట్ హ్యాస్ బీన్ లాంగ్ ఫెడ్ ద యావరేజ్ క్లైమేట్ ఆఫ్ ద ఎర్త్ త్రూ టైమ్ హ్యాస్ బీన్ మైల్డర్ అండ్ మోర్ హోమోజీనియస్ దాన్ ఇట్ ఈస్ టుడే. చాలామంది ఏమనుకునేవాళ్ళు అంటే ఇట్ హ్యాస్ బీన్ లాంగ్ ఫెల్ట్ దట్ ద యావరేజ్ క్లైమేట్ ఆఫ్ ద ఎర్త్ త్రూ టైమ్ హ్యాస్ బీన్ మైల్డర్ అండ్ మోర్ హోమోజీనస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోమోజీనస్? మనం ఇప్పుడు చూద్దాం. హోమోజీనస్ అంటే మీనింగ్ ఏంటి? లైక్ సేమ్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. చాలా మైల్డర్గా ఉండి సున్నితంగా ఉండి ప్రశాంతత కాదు మైల్డ్ అనే పదం మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి. మైల్డర్గా ఉండి సిమిలర్ కైండ్లో ఉండేది ఇవాళ ఉండేదానికంటే
అని వాళ్ళు నమ్మేవాళ్ళు. సో ద ప్రజెంట్ సర్టన్లీ ఈజ్ నాట్ ఎ వెరీ గుడ్ కీ టు ద పాస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లైమేట్ దాన్ ఇట్ ఈస్ టుడే. అయితే ప్రస్తుతం అంత బాగా లేదని రాబర్ట్ హెచ్ డాట్ అండ్ రాబర్ట్ ఎల్ బ్యాటన్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్, న్యూయార్క్ మెక్గ్రా-హిల్ 1971 పేజ్ నెంబర్ 298 రెఫరెన్స్. ఇది ఎక్కడ నుండి ఇచ్చారా? Given the current amount of salt in the oceans, the data strongly favors a recent creation and global flood. ప్రస్తుతం ఈ గొప్ప అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఓషన్స్లో డేటా స్ట్రాంగ్లీ ఫేవర్స్ ఎ రీసెంట్ క్రియేషన్ అండ్ గ్లోబల్ ఫ్లడ్. ఇచ్చిన అమౌంట్ ఆఫ్ సాల్ట్ ప్రకారం ఇన్ ద ఓషన్స్ ద డేటా స్ట్రాంగ్లీ ఫేవర్స్ ఎ రీసెంట్ క్రియేషన్ అండ్ గ్లోబల్ ఫ్లడ్. ఈ సాల్ట్ యొక్క సాంద్రత మనం లెక్కేసుకున్నప్పుడు కంపోజిషన్ పర్సంటేజ్, ఫ్లడ్ అనేది రీసెంట్, క్రియేషన్ అనేది ఈ సృష్టి సృజింపబడింది ఇప్పుడే, రీసెంట్గా సృష్టింపబడింది, దానికి ఎంతో కాలం క్రితం కాదు. ఫ్లడ్ కూడా జరిగింది అనేదాన్ని ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే అంత అమౌంట్ ఆఫ్ 122 మిలియన్ టన్స్ ఓషన్లో ఉన్నప్పుడు మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లైఫ్ క్రియేట్ తర్వాత నుండి చాలా అమౌంట్ ఆఫ్ మినరల్స్ పేరుకుపోయి ఉండాలిగా. కానీ పర్సంటేజ్ ఆఫ్ మినరల్స్ వాళ్ళు చెక్ చేసినప్పుడు అంత అమౌంట్ ఆఫ్ మినరల్స్ లేవు. ఈవెన్ ద కరెంట్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ Given the current amount of salt in the oceans, the data strongly favors a recent creation and global flood. ఈ కరెంట్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ని తీసుకున్నప్పుడు డేటా ఏమని ఫేవర్ చేస్తుందంటే రీసెంట్ క్రియేషన్ అండ్ గ్లోబల్ ఫ్లడ్. ఈ రీసెంట్ యొక్క క్రియేషన్, గ్లోబల్ ఫ్లడ్ ఫేవరబుల్గా ఉందని చెప్తుంది. ఇఫ్ అప్లైడ్ టు ద ఎవల్యూషన్స్ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, ద ఓషన్స్ వుడ్ సాచురేటెడ్ బై సాల్ట్. Even using liberal estimates of salinity levels, the maximum possible age is 62 million years. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సాల్ట్ కంటెంట్ ఇంకా ఎక్కువ, 3.6% కాదు, ఇంకా చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మ్యాక్సిమం అంటే సుమారు ఎక్కువ శాతం సాల్ట్తో నిండిపోయి ఉండాలి, కానీ అలా లేదు. ఈవెన్ యూజింగ్ లిబరల్ ఎస్టిమేట్స్ ఆఫ్ సాలినిటీ లెవెల్స్, ద మ్యాక్సిమం పాసిబుల్ ఏజ్ ఈజ్ 62 million years. సెలినిటీ లెవెల్స్, నాట్ సాలినిటీ, సారీ, సెలినిటీ లెవెల్స్, ఉప్పు మిక్స్ అయ్యేది. ఈవెన్ వాళ్ళు చెప్పినట్టు 62,000 సంవత్సరాలు, వాళ్ళ టైం ఫ్రేమ్లో చూసినా 62 మిలియన్ సంవత్సరాల్లో నిండిపోయి ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు డాక్టర్ కెంట్ హోవిండ్. హై స్కోర్ ఎవిడెన్స్. జస్ట్ బికాస్ మిస్టర్ స్పార్క్స్ రిలీజన్ ఆఫ్ evolution happens to be included in this generation science, textbooks does not mean. సో ఇక్కడతో ఎండ్ చేసుకుందాం. పేజ్ నెంబర్ 29 దాకా అయినాయి, కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫర్దర్గా స్టడీ చేద్దాం మనం ఇది. ఓకే, ఉంటాను ఇంకా. సీ యూ.